మాస్ కి మాస్, క్లాస్ కి క్లాసు, మైనారిటీతో కొడితే మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇది చూచాయిగా ఆ నియోజకవర్గం ఒక చిత్రం. అలాంటి చోట ఇప్పుడు ఉప ఎన్నిక జరగబోతోంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఉరుకులు పరుగులు పెడుతున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో సమరానికి సై అంటున్నాయి. ఎవరి ఎజెండా వారితే, ఎవరి ధీమా వారితే. మరి విజయం ఎవరిని వరిస్తోంది? ఒకరిది సిట్టింగ్ సీటు కోసం ఆరాటం, మరొకరిది పూర్వ వైభవం కోసం పోరాటం, ఇంకొకరిది ఒక్కసారైనా గెలవాలన్న ఉబలాటం. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా ఉండేలా కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు భారీ స్కెచ్లతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థులెవరైనా గానీ ఎన్నిక ఎప్పుడైనా జరగని పార్టీలుగా ఎవరికి వారు గెలుపు మీద వ్యక్తం చేస్తున్న ధీమా పొలిటికల్ గా ఆసక్తి రేపుతుంది. ఆయా పార్టీలు ఎత్తుకుంటున్న నినాదాలకు ఈ ఎన్నికల్లో రాబోయే ఫలితాలకు చిన్న లింక్ ముడిపడి ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఉన్న బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక చాలా కీలకం. కాంగ్రెస్ ను గెలిపించి తప్పు చేశామంటూ తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారని, కేసీఆర్ ను దూరం చేసుకున్నామనే ఆవేదనలో ఉన్నారని గులాబీ నేతలు, కార్యకర్తలు పదే పదే చెబుతున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో పీకల దాకా వ్యతిరేకత ఉందని వాదిస్తున్నారు. అది నిజమని నిరూపించాలంటే ఈ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరి తీరాల్సిన పరిస్థితి. అందుకే ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది గులాబీ సేన. రాష్ట్రమంతా అధికారం దక్కించుకున్నప్పటికీ హైదరాబాద్లో మాత్రం ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికతోనైనా బోణీ కొట్టాలని చూస్తుంది. ప్రభుత్వంపై వ్యతిరేకత అంటూ ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారమంతా ఉత్తిదేనని నిరూపించుకునేందుకు ఇదో మంచి అవకాశంగా భావిస్తోంది. సంక్షేమం, అభివృద్ధి అంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతుంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న సంకల్పంతో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే సిటీలో పలువురు వలస ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో అంతా కలిసి జూబ్లీహిల్స్ లో గెలుపుపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. నేను 100% పోటీలో తప్పకుండా ఉన్నాను. ఈ ఎలక్షన్లో, బై ఎలక్షన్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాం. అప్పుడు ఆ ఎలక్షన్ ఓడిపోయింది. ఇది చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇది ఎలక్షన్లో మంచి ఫైట్ చేస్తాం. 2 సార్లు బీఆర్ఎస్, ఒకసారి కాంగ్రెస్ లకు అవకాశం ఇచ్చిన తెలంగాణ జనం ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్నది కాషాయ నేతలు చెబుతున్న మాట. 2 పార్టీల పాలన చూశారు కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఛాన్స్ ఇచ్చేందుకు జనం సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోనే అది స్పష్టం కాబోతుందంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ టైంలో జరిగినటువంటి అవినీతి ఉందో, అక్రమాలు ఉన్నాయో, అధికార దుర్వినియోగం ఉందో, వీటన్నిటిని పట్ల కూడా మనం ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. రిచ్ పీపుల్ అండ్ సెలబ్రిటీస్ అడ్డాగా పిలుచుకునే ఈ ఏరియాలో క్లాస్ ను మించిన మాస్ కూడా ఉంటుంది. బీసీ, మైనార్టీలు భారీ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఈ ఈక్వేషన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని పార్టీలు ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఎవరి లైన్ వారిదే, ఎవరి టార్గెట్ వారిదే. మరి రాబోయే ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ జనం ఎవరికి మద్దతిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.